చూసితే కను విందురో ఎత్తు వంపులతోని డొంకల దారుల జుడు ఎప్పుగా పెరిగినట్టి యాపలు ఈదులు చూడు అల్లుకున్నడవితిగా లాదొండ పొదలు బిడ్డ నేను మంచిగా ఉన్నా గానీ ఇదేంది ఫోన్లో చూస్తే కనిపిలో ఇంత పక్కగాను తింటలేవా? నాకేమైంది బిడ్డ, మంచిగానే ఉన్నా. దాని లోపలికి పోదాం. కనిపిస్తుందిరే, బాగా రంది పెట్టుకున్నట్టున్నా. నాకేం రందిరా, నువ్వు ఉన్నాక. పో బిడ్డ, పోయి కాళ్ళు కడుకోపో. ఇవ్వ బిడ్డ చాయ్. అమ్మా, నాయనది ఏడాది మాసకానికి ఎవరిని పిలుద్దామే? ఇవ్వలే ఉంది బిడ్డ, దగ్గరలోనే పాలలో వింటే అయిపోద్ది. అయినా ఒకసారి పంతులకు ఫోన్ చేయి బిడ్డ, ఎట్లా చేయనో ఆయనే చెప్తాడు కదా. హలో పంతులు. చెప్పు బాలరాజు, చాలా రోజులకు గుర్తుకొచ్చిన. ఏం సంగతి? అదే పంతులు, డిసెంబర్ 7వ తారీఖు నాయనది ఏడాది దినం పెట్టాలనుకుంటున్నాము. ఆ రోజు మంచిగా కాదని తెలుసుకున్నాను ఫోన్ చేసింది. దానంతా చెండాల పైన రోజు ఇంకోటి లేదు, కానీ పిండాలని అంటారు కదా, పెట్టుకోవచ్చు. అదే పంతులు, మరి సామాన్ లేదో చెప్తే నేను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటా కదా. సరే, దానికి కావాల్సిన వస్తువులన్నీ లిస్టు రాసి వాట్సాప్ లో పంపుతా. మర్చిపోక చూడు పంతులు, ఎల్లుండి పొద్దుగాల మనం కార్యక్రమం చేద్దాం, సరేనా? ఏమన్నాడు బిడ్డ పంతులు? చేద్దాం అంటున్నాడే. సరే, నువ్వు లక్ష్మీనారాయణ దుకాణంలోకి పోయి సామాన్ అయిపోయిద్దా. పోతాం.